చిమ్నీ పర్చేజ్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కిచెన్ ఏరియా ఎంత ఉంది ఫస్ట్. అది చిన్న ఏరియానా? పెద్ద ఏరియానా? ఓపెన్ కిచెనా? క్లోజ్డ్ కిచెనా? అనేది తెలుసుకోవాలి. సో, ఓపెన్ కిచెన్ అనుకోండి, అప్పుడు ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం హై సక్షన్ ఉన్నటువంటి చిమ్నీలు పర్చేజ్ చేయాలి. లేదు క్లోజ్డ్ కిచెన్ అనుకోండి, ఎయిర్ ఫ్లో అనేది డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి మనం లో సక్షన్ పవర్ ఉన్నటువంటి చిమ్నీ పెట్టుకున్నా సరిపోద్ది. రెండోది, మీ కిచెన్లో డక్ట్ పైపు పెట్టుకోవాల్సిన హోలు ఎటువైపు ఉంది, లైక్ మన వరండా వైపు ఉందా, లేదా ఇంటిని సపరేట్ చేస్తూ బయట వైపు ఉందా. సో మ్యాక్సిమం ఇంటిని సపరేట్ చేస్తూ బయట ఖాళీ ప్లేస్ ఉన్న వైపే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్మోకు ఆయిల్ అని ఇప్పుడు వచ్చే చిమ్నీలు అనేది స్మోకు ఆయిల్ బయటికి కొట్టేటట్లు రావట్లేదు, మొత్తం ఆటో క్లీన్ చిమ్నీలు వస్తున్నాయి కాబట్టి ఎటువైపు పెట్టినా ప్రాబ్లం లేదు. కాకపోతే 30-40% అనేది ఆయిల్ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఓపెన్ ఏరియాకి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ విండో వచ్చిందనుకోండి, విండో పైన ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది అర్థం అవుతుంది చాలామందికి. దానిపైన ఒక వుడ్ బోర్డ్ అనేది ఫిక్స్ చేసుకొని దానిపైన చిమ్నీ పెట్టుకుంటే మనకి విండో ఆపరేట్ చేయకుండా ఫుల్లీ క్లోజ్డ్ చేసేయాలన్నమాట. అప్పుడు ఫ్రీగా సక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సక్షన్ పవర్ ఎలా డిసైడ్ చేయాలి, లైక్ 1000 క్యూబిక్ మీటర్స్ నుంచి 1500 క్యూబిక్ మీటర్ వరకు సక్షన్ పవర్స్ మెన్షన్ చేసి ఉన్నాయి కదా చిమ్నీలలో. మరి ఎంత సక్షన్ది తీసుకోవాలి అని అంటూ ఉన్నారు. సో ఏంటంటే ఓపెన్ కిచెన్ అయితే హై సక్షన్ ఉండాలి, అంటే 1500 క్యూబిక్ మీటర్ ఉండాలి. లేదు క్లోజ్డ్ కిచెన్ అయితే 1000 క్యూబిక్ మీటర్ అయినా సరిపోద్ది. నెక్స్ట్ మన ఆయిల్ యూసేజ్ ఎలా ఉంది. మనం జనరల్గా ఇంటికి ఆయిల్ యూసేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అందరూ ఒకే రకంగా వంటలు వండరు, కొంతమంది ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటారు. సో అలాంటప్పుడు ఏంటంటే హై సక్షన్ ఉన్నటువంటి చిమ్నీలే తీసుకోవాలి. ఆటో క్లీన్ చిమ్నీ అయితేనే సరిపోద్ది. లేదు బటన్ టైప్ అయితే ఎక్కువ ఆయిల్ యూజ్ చేసే వాళ్ళకి కరెక్ట్ కాదు. నెక్స్ట్ కబోర్డ్ చేపిస్తున్నాం, కబోర్డ్ చేపించేదానికంటే ముందే పర్చేస్ చేయాలా, కబోర్డ్ చేపించాక పర్చేస్ చేయాలనేది చాలామంది డైలామాలో ఉంటారు. తెలియక కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే కబోర్డు వర్క్ స్టార్ట్ అవ్వకముందే పర్చేస్ చేయండి. దాని కొలతలతో కబోర్డ్లో కరెక్ట్గా కటింగ్స్ చేయించుకొని దాని కొలతలతో చేయించుకున్నాక మీరు ఫిట్టింగ్ చేసుకుంటే తర్వాతకి ఎప్పుడైనా ఫిట్ చేసుకోవచ్చు వన్స్ కటింగ్ అయిపోయాక. లేదు అంత వర్క్ అయిపోయాక తెప్పించారనుకోండి, కొంచెం ఏమన్నా చేంజెస్ ఉంటే మాడిఫికేషన్స్ ఉంటే చేయలేరు, వర్క్లో పెట్టిన బోర్డ్స్ డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. మేము వాయిస్ కమాండ్ చిమ్నీలు అమ్ముతున్నాము, ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.